రఘురామ్ గారు కట్టించడం జరిగింది 95 లక్షలతో. అలాగే ఈ కమ్యూనిటీ హాల్ కూడా బీసీ కమ్యూనిటీ హాల్ సూరాయపాలెంలో మీ అందరి కోరిక మేరకు మరి ఆయన చొరవతో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి హాల్ కట్టించారు. నిజంగా మీరందరూ కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన పని బాగా ఈ కార్యక్రమానికి ప్రోగ్రాంగా చెప్పగానే ముందుకు వచ్చి బిల్డింగ్ కట్టించిన దాసరి రాధాకృష్ణ గారికి కూడా నేను అభినందిస్తున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ ఇది కూడా గొల్లపూడి గ్రామంలో ఒక భాగమే పంచాయతీలో దాదాపు ఇక్కడ 210 కోట్ల సంక్షేమ మీ అందరి అకౌంట్లో ఇచ్చినటువంటి పరిస్థితి. ఏమో వస్తున్నాయి సంక్షేమ పథకాలు మీ అందరికీ. అలాగే బోర్డంత అభివృద్ధి 60 కోట్లు ఈ గొల్లపూడి గ్రామ పంచాయతీకి పంచి గొల్లపూడి గ్రామం పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు లేనటువంటి విధంగా 60 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిన వ్యక్తి మన తహసీల్ రఘురామ్ గారు. అవునా కదా? 2014 నుంచి 2014 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను రోజు బతికినాడు విజయవాడ కన్నా డబ్బులు ఏమంటే 5 ఏళ్లలో 100 కోట్ల రూపాయలు కూడా విజయవాడకి అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి. నేను ఎన్నిసార్లు అడిగినా కానీ ఊరి మీద ప్రేమతో ఇక్కడ పుట్టి పెరిగిన మీ అందరి మీద ప్రేమతో ఆత్మీయతతో మీ మీద అభిమానంతో మరి 60 కోట్ల రూపాయలు ఒక గొల్లపూడి గ్రామంలో అభివృద్ధి చేశారంటే అది తహసీల్ గ్రామంలోకి ఇవాళ 33 kV కంటైనర్ ఇదొక సబ్స్టేషన్ కూడా ఈ గ్రామంలో ఏర్పాటు చేస్తే ఫస్ట్ ఎప్పుడు లేనటువంటి విధంగా రాష్ట్రంలో కంటైనర్ సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం. దాదాపు 4000 ఇళ్ల పట్టాలు కూడా ఈ గ్రామంలో పేదలకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినటువంటి పరిస్థితి. అలా ఏది చూసినా కూడా అభివృద్ధి అయినా సంక్షేమమైన జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈ గ్రామంలో మన తహసీల్ రఘురామ్ గారు. ఏం తెలుసా మీకు? ఎవరు కాబోయే పేరేంటి? తిరుపతిరావు యాదవ్. అవునా? మీవాడేనా? ఎడికి చెప్పండి. మీవాడే 1952 నుంచి అంటే మొట్టమొదటి ఎన్నికలు జరిగింది ఈ దేశంలో 1952లో. ఎప్పుడైనా మీ వాడు మైనారిటీకి ఎమ్మెల్యే అయ్యాడా? అయ్యానా? బీసీ వర్గాలు చెందిన వ్యక్తి అయ్యారా? అయ్యారా? ఏదా చేసుకుంటారా? లేదా? మీరందరూ తిరగాలి, చెప్పాలి అందరికీ. బీసీ వర్గాల్లో మన తిరుపతి యాదవ్ గారిని ముఖ్యమంత్రి గారికి పెట్టారు. ఖచ్చితంగా మన బీసీ వ్యక్తిని మనం గెలిపించుకొని ముఖ్యమంత్రి గారికి కానుక ఇవ్వాలని చెప్పి మీరు అందరూ చెప్తారు కదా అందరికీ. దాదాపు ఈ పార్లమెంట్లో ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,000 మంది పైన బీసీలు ఉన్నారు. ఎంతమంది? మీరు తలుచుకుంటే ఎవరైనా తొలగింది, ఎవరైనా ఎమ్మెల్యే పేరు ఎక్కడ అవునా కదా? మీరందరూ ఇవాళ మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి శుభాకాంక్షలు ఇచ్చారు. మీ వ్యక్తిని, మీ మధ్యలో జరిగినటువంటి వ్యక్తిని, పేదవాడిని, మీ వెనకబడిన తరగతులు చెందినటువంటి వ్యక్తిని, పార్టీ కమిట్మెంట్తో పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ కోసం కష్టమైన వ్యక్తిని మీకు వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇచ్చారు. రేపు వీడిని ఎమ్మెల్యే చేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. అవునా కదా? దానికి మీరందరూ కూడా చాలా కష్టపడాలి. తిరుపతిరావు యాదవ్ గారు మన ఎమ్మెల్యేగా మనం గెలిపించుకోవాలని చెప్పి బీసీ వర్గాలందరూ కూడా మీరు చెప్పగలగాలి. ఎక్కడ ఒక్క ఓటు కూడా తగ్గడానికి. అవునా? అట్లాగే ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా అనేక సంక్షేమాలు ఇచ్చారు, చాలా అభివృద్ధి చేశారు. సంక్షేమంలో ఈ భారతదేశంలో ఏ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కూడా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడే పరిస్థితి లేదు. సంక్షేమంలో నెంబర్ 1 ఈ దేశంలో. అవునా కదా? అట్లా అభివృద్ధిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఆయన చేసిన అభివృద్ధి కంటే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 రెట్లు ఎక్కువ అభివృద్ధి చేశారు. ఛాలెంజ్ మీరు చెప్పగలగాలి. 3 రెట్లు ఎక్కువ చేశారు. ఇవాళ మీ గ్రామంలో సచివాలయం ఉందా? గ్రామ సచివాలయం. మీకు ఆర్బిక ఉందా? మీకు హెల్త్ క్లినిక్ ఉందా?
ఇవన్నీ కట్టిందాము. మీ స్కూల్స్ అప్డేట్ చేస్తాము, మీ ఆరోగ్యమైన శ్రద్ధ తీసుకుంటాము, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాము, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరందరూ కూడా అభివృద్ధిలో సంక్షేమంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో కూడా మించిపోలేరని చెప్పి అందరికీ చెప్పి అలాగే మన అభ్యర్థి తిరుపతిరావు యాదవ్ గారిని బాధ్యతగా గెలిపించుకుని ఎమ్మెల్యే అభ్యర్థిగా మీకు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇచ్చారు. ఈ ఎమ్మెల్యే చేసి మీకు జగన్మోహన్ రెడ్డి గారికి కాలం చేయాలని చెప్పి అందరికీ